బాలకృష్ణ నటిస్తున్న తాతమ్మ గల చిత్రం షూటింగ్ నిమ్మకులో జరుగుతోంది. అప్పుడు ఎన్టీఆర్ని కలిసి తాను సినిమాలో నటించాలన్న కోరికను నిలబుచ్చారు రాజేంద్ర ప్రసాద్. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ చాలా సన్నగా ఉండేవాడు. ఎన్టీఆర్ రాజేంద్ర ప్రసాద్ను ఎగాదిగా చూసి, ఇటు బాలనటుడికి అటు పెద్ద వేషాలకి పనికిరావు, ఏదైనా ఉద్యోగం చూసుకో అన్నారు ఎన్టీఆర్. రాజేంద్ర ప్రసాద్ ఉత్సాహం గమనించిన ఎన్టీఆర్ తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు, పోనీలే అన్నయ్య, వాడేదో ఉత్సాహపడుతున్నాడు, మద్రాసులో డివిఎస్ రాజు ఆధ్వర్యంలో ఇండియా ఫిలిం ఛాంబర్ వారి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేర్పిద్దాం అని అక్కడ చేర్పించారు రాజేంద్ర ప్రసాద్ను. కానీ వారి నాన్నకు మాత్రము రాజేంద్ర ప్రసాద్ సినిమాలో నటించడం ఇష్టం లేదు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో 2వ బ్యాచ్లో చేరి 2 సంవత్సరాల శిక్షణ తీసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. మైము మరియు యాక్టింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు రాజేంద్ర ప్రసాద్. ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్తో చెప్తే ఆయన అభినందించి, నువ్వు యాక్టింగ్ను ఇంత సీరియస్గా తీసుకుంటావని అనుకోలేదు, నీకంటూ ఒక ప్రత్యేక జోనర్ ఏర్పాటు చేసుకో, అప్పుడే సినీ పరిశ్రమలో నువ్వు నిలదొక్కుంటావు అని ఆశీర్వదించారు ఎన్టీఆర్.